ఓకే. లాస్ట్ క్లాస్లో మనం ఏమైనా చెప్పుకున్న వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ క్లాస్లో ఏమన్నా మనం చెప్పుకున్న దాంట్లో ఏమన్నా డౌట్స్? లేయర్లు లేయర్లు చెప్పుకున్నాం. టూల్స్లో కొన్ని షేప్స్ ఇవి పెట్టడం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. షేప్ టూల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటిని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఇంకొకసారి ఎవరైతే పార్టిసిపెంట్ అయ్యారో వాళ్ళందరూ మీ మైక్ అండ్ క్యామ్ ఆఫ్లో పెట్టుకోండి. మీ మైక్ క్యామ్ అనేవి ఆఫ్లో పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఓకే. ఇవాళ మళ్ళీ మనం ఇంకొక టూల్ గురించి మనం చెప్పుకుందాం. చాలా ఇంపార్టెంట్ టూలు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చాలామంది ఫోటోషాప్ ఇన్‌స్టాలేషన్ దానికి అడుగుతున్నారు కదా. దానికి నేను ఆల్రెడీ వీడియో కూడా చేసి ఉంచాను. మీకు అది నేను గ్రూప్‌లో సెండ్ చేస్తాను. ఆల్రెడీ ఒక్కసారి ఇది చూడండి. మీకు ఆల్రెడీ నేను వీడియో రికార్డ్ చేసి ఉంచాను. ఇది మీకు మళ్ళీ నేను గ్రూప్‌లో కూడా సెండ్ చేస్తాను. మీకిది డెస్క్‌టాప్‌లో మాత్రమే ఇన్‌స్టాలేషన్ అవుతది. మీరు కొంతమంది మొబైల్‌లో చూస్తున్నారు గదా. మొబైల్‌లో చూసే ఇన్‌స్టాలేషన్ అయితే అవ్వదు. మొబైల్‌లో ఇన్‌స్టాలేషన్ అవ్వదు. ఓన్లీ డెస్క్‌టాప్ సిస్టమ్‌లో మాత్రమే ఇదవుతుంది. అది గూడా 64 బిట్ ఓఎస్‌లోనే అవుతది. ఓకేనా? ఏం చేయాలి? ప్రాసెస్ ఎలా ఏంటి అనేది నేను ఇక్కడ ఆల్రెడీ చూడండి. మీకు డౌన్‌లోడ్ చేసుకున్నాక ఫైల్ అనేది ఇదిగోండి ఇట్లా వస్తది. జిప్ ఫైల్ కింద వస్తది. మీకు ఫైల్ అనేది ఇలా రార్ ఫైల్ కింద, జిప్ ఫైల్ కింద వస్తది. మీకు ఇలా గెట్ ఇంటూ పీసీలో గనక డౌన్‌లోడ్ చేసుకుంటే గనక ఫైల్ ఇలా వస్తది. నేనిచ్చిన లింక్ ఏదైనా డౌన్‌లోడ్ చేసుకుంటే ఈ సెకండ్ ఉంది చూసారా? ఇలా వస్తది. మీకు ఫస్ట్ దానికైతేనేమో రా సేమ్ ప్రాసెస్. ఏం చేయాలన్నా సేమ్ ప్రాసెస్. కానీ గెట్ ఇంటూ పీసీలో డౌన్‌లోడ్ చేసుకుంటే గనక దానికి పాస్వర్డ్ ఉంటది. అదేంటి 1, 2, 3 అని పాస్వర్డ్ ఉంటది. ఆ పాస్వర్డ్‌ని అప్లై చేస్తే మీకు మళ్ళీ ఎక్స్‌ట్రాక్ట్ అయిపోద్ది. చూడండి ఎలా చేయాలి ఏంటనేది నేను చూపిస్తాను. ఇది మీకు ఒక 10 మినిట్స్ పడతది. ఇన్‌స్టాలేషన్ గాని ఏదైనా మొత్తం మీకు ఒక 10 మినిట్స్ పడతది మినిమమ్. ఓకేనా? ఇదిగోండి. రైట్ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఆ ఫైల్ మీద ఏ ఫైల్ అయితే మీరు ఎక్స్‌ట్రాక్ట్ చేయాలనుకున్న ఆ ఫైల్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేసుకోవటానికి ఇట్లా సేమ్ రైట్ బటన్ క్లిక్ చేయండి మౌస్ మీద. ఆ ఫైల్ మీద మౌస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రాక్ట్ టు అడోబ్ ఫోటోషాప్ మీరు ఏ ఫైల్ అయితే ఆ నేమ్ వస్తది. దాన్ని క్లిక్ చేయండి. ఆ ఫైల్‌ని మీరు క్లిక్ చేస్తే మీకు ఫైల్ అనేది ఎక్స్‌ట్రాక్ట్ అవుతది. ఇదిగోండి ఇట్లా ఎక్స్‌ట్రాక్ట్ అవుతది. ఫైల్ అనేది ఒక ఫోల్డర్ కింద క్రియేట్ అవ్వటానికి ఇలా వస్తది. ఇది మీకు 100% రావాలిక్కడ. ఇక్కడ 100% అనేది అయితేనే మీకు ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతది. ఓకేనా? నేను కొద్దిగా వీడియోని ఫాస్ట్ జేస్తున్నాను. తర్వాత మీకిది వీడియోని లింక్ గూడా నేను మన గ్రూప్‌లో బెడతాను. మీరిది చూసి గూడా ఇన్‌స్టాలేషన్ చేసుకోండి. చూడండి. ఇట్లా ఫైల్ అనేది ఎక్స్‌ట్రాక్ట్ అనేది 100% అయ్యేంత వరకు ఆగండి. అయిన తర్వాత మీకొక ఫోల్డర్ కింద ఇక్కడ క్రియేట్ అవుతది. ఈ ఫోల్డర్‌లోనే మీకు ఫైల్స్ అనేది ఓపెన్ జేసుకోవాలి. ఇలా వన్ బై వన్ ఓపెన్ జేసుకుంటే ఒక సెటప్ ఫైల్ ఉంటది. సెటప్ ఫైల్ అనేది ఉంటది. ఈ సెటప్ ఫైల్‌ని మళ్ళీ మీరు రైట్ బటన్ క్లిక్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ రైట్ బటన్ క్లిక్ చేయండి మళ్ళీ సేమ్. రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంటది. అది క్లిక్ చేయండి. యెస్ ఆర్ నో అని అడుగుతది. ఓకేనా? మీకది యెస్ ఆర్ నో అడుగుతది. యెస్ కొట్టండి. యెస్ ఆర్ నో అడిగినాక యెస్ కొట్టండి. మీకిట్లా వస్తది. ఓకేనా? ఇదిగోండి. కంటిన్యూ కొట్టాలి. యెస్ ఆర్ నో అడిగిన తర్వాత ఇలా వస్తది. ఇక్కడ కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మీకిక్కడ మళ్ళీ 100% అదే ఇన్‌స్టాలేషన్ అవ్వాలి. 100% అనేది ఇన్‌స్టాలేషన్ అవ్వాలి. మీకు ఈ ప్రాసెస్ మొత్తం చెప్పా గదా! ఒక 10 మినిట్స్ పడతది. మీకు ఈ ప్రాసెస్ మొత్తం ఒక 10 మినిట్స్ ఉంటది. నేను కొద్దిగా ఫాస్ట్‌గా మూవ్ చేస్తున్నాను వీడియోని. మనకి మళ్ళీ క్లాస్ చెప్పుకోవాలి కాబట్టి మీకిది ఇంకేమైనా కన్‌ఫ్యూజ్ ఉన్నా గాని వీడియో చూస్తూ మీరు ఇన్‌స్టాలేషన్ గూడా చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం 100% అవ్వాలది. 100% ఇది మొత్తం మీకు 100% అవ్వాలి. 100% అయిన తర్వాత మీకిట్లా సక్సెస్‌ఫుల్ అనే మెసేజ్ ఒస్తది. ఇన్‌స్టాలేషన్ అనేది
సక్సెస్ఫుల్గా అయ్యిందని చెప్పి మెసేజ్ వస్తుంది, క్లోజ్ కొట్టేసేయండి, ఇంకంతే ఇన్స్టలేషన్ అయిపోతుంది. మీకు ఏమవుతుంది, ఇన్స్టలేషన్ అయిన తర్వాత సేమ్ ఇంకా స్టార్ట్ బటన్లోనే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మీరు ఫోటోషాప్ అనేది టైప్ చేయొచ్చు. ఇదిగోండి ఫోటోషాప్ 2021 అనేనా ఇక్కడ మీకు వస్తుంది అనమాట. అది క్లిక్ చేయండి. ఓకేనా, అది క్లిక్ చేస్తే మీకు ఫోటోషాప్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు అక్కడ కనిపించకపోతే స్టార్ట్ బటన్లో ఫోటోషాప్ అని టైప్ చేయండి. మీరు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్తో ఉన్నది ఓపెన్ అవుతుంది. సేమ్ ఇంకా మనం ఎలాగైతే ఫైల్ క్రియేట్ చేసుకుంటామో ఏంటనేది ఇక్కడే ఇంకా ఇదిగోండి ఇట్లా క్రియేట్ చేసుకొని న్యూ అనేది మనం ప్రాసెస్ చేస్తాం. ఓకే, ఓకే ఇది క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఓకే కదా, ఇన్స్టాలేషన్ చేసుకోండి. మీకు అది వీడియో కూడా గ్రూప్లో పెడతాను. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది మెయిన్ ఇంకొక టాపిక్ ఏంటంటే షేప్స్ చెప్పుకున్నాం కదా, రెక్టాంగిల్ ఇవన్నీ చెప్పుకున్నాం. అలాగే ఇందులో కస్టమ్ షేప్స్ కూడా మనం చెప్పుకున్నాం. ఏ పర్పస్కి యూజ్ చేస్తాము ఏంటనేది, మీకు కావాల్సిన షేప్స్ కానీ ఏదైనా ఇన్స్టలేషన్ ఏమైనా షేప్స్ అని ఏమైనా తీసుకోవాలంటే కనుక, అలాగే మీకు ఇంకేదైనా కొత్తగా ఏమైనా కావాలనుకుంటే మామూలు నెట్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెట్ నుంచి కూడా మనం షేప్స్ కానీ బ్రషెస్ అనేవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవి ఎలా అనేది కూడా మనం చూపించాను మీకు. చేసిన వాటిని వాళ్ళ షేపులు కానీ ఏదైనా చేసినవన్నీ ఎలా తెచ్చుకోవాలనేది కూడా మనం చూసాం. నెక్స్ట్ ఇందులోనే మనకి ఆల్రెడీ పాలీగాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి గురించి నేను చెప్పలేదు, ఇది ఒకసారి చూడండి. పాలీగాన్ లో మనకి ఏంటంటే ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి అనేది చూడండి. పాలీగాన్ టూల్ తీసుకుని డ్రా చేశాను, పాలీగాన్ తీసుకొని డ్రా చేశాను. డ్రా చేసినప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చూడండి, 1 2 3 4 5. ఒకవేళ నాకు 6 కావాలి, లేదా 7 కావాలి, లేదా 8 కావాలి, ఇట్లా ఏదైనా మనకి పాయింట్స్ వైజ్గా ఏమైనా కావాలి అన్నా మనం పెంచుకోవచ్చు. అది ఎప్పుడు ఎలా అంటే, ఆల్రెడీ నేను షేప్ టూల్ని పాలీగాన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఇదిగోండి ఇక్కడ కంట్రోల్ ప్యానల్ ఉంది చూసారా, ఇక్కడ నేను షేప్ టూల్లో నేను 6 ఇస్తున్నాను. 6 ఇస్తే డ్రా చేసి ఇప్పుడు చూడండి 6 పాయింట్స్తో షేప్ అనేది క్రియేట్ అయింది. లేదు నాకు ఒక 10 పాయింట్స్ కావాలి, 10 కావాలంటే మళ్ళీ 10 మళ్ళీ డ్రా చేస్తాను. చూడండి ఇట్లా మీకు ఇక్కడ రౌండ్ది ఒక కార్నర్ కనిపిస్తుంది చూసారా, రౌండ్ పాయింట్ ఒకటి, ఇది పట్టుకొని డ్రా చేశారనుకోండి మనకి అవి కొద్దిగా రౌండ్ ఎడ్జెస్గా క్రియేట్ అవుతాయి. మీకు ఇక్కడ దీంట్లో చూపిస్తాను చూడండి. మీకు ఈ పాయింట్ మీరు సెలెక్ట్ చేసిన ఈ లేయర్ సెలెక్ట్ చేసినా మీకు రాలేదు అనుకోండి, సెలెక్ట్ చేశాను కదా, ఈ లేయర్ సెలెక్ట్ చేసినా మీకు ఆ పాయింట్స్ అనేది రావట్లేదు అంటే మీరు టూల్ అనేది ఆన్ అవ్వలేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన టూల్ అనేది ఆన్లో ఉండాలి, అప్పుడు మాత్రం పాయింట్స్ వస్తుంది. ఇది పట్టుకొని కొద్దిగా ఇవ్వండి ఇలా అన్నాం అనుకోండి, రౌండ్ కార్నర్స్ వస్తాయి, ఎడ్జెస్ అనేవి రౌండ్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను, ఆ టూలే ఆన్ అయి ఉంది, దీనికి పట్టుకొని కొద్దిగా డ్రా చేశాను అనుకోండి, చూడండి కార్నర్స్ వచ్చినాయి. ఓకేనా, ఇట్లా మనం ఏదైనా చేసుకోవాలన్నా కానీ పాయింట్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి ఎక్కువగా మనం ఈ షేప్లో అలా ఏమి యూజ్ చేయం కానీ మ్యాక్సిమం రెక్టాంగిల్ యూజ్ చేస్తాం అనమాట. మనం ఏదైనా బటన్స్ లాంటివి ఏమైనా క్రియేట్ చేయాలన్నా ఏదైనా వాటి వరకు యూజ్ చేస్తాం, కానీ మనకు తెలియాలి కాబట్టి దాని గురించి చెప్తున్నాను నేను. ఓకేనా, అండ్ నెక్స్ట్ పెన్ టూల్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి పెన్ టూల్ లాసర్ టూల్ రెండు ఒక పర్పస్ కింద యూజ్ చేస్తాం. పాలీగాన్ లాసర్ టూల్ ఇది చెప్పుకోలేదు, పై రెండు చెప్పుకున్నాం కానీ మనం ఇది చెప్పుకోలేదు. ఇది ప్లస్ పెన్ టూల్ రెండు ఒక పర్పస్ కింద యూజ్ చేస్తాం. ఏంటి అంటే ఒక పర్సన్ని కావచ్చు, ఒక ఆబ్జెక్ట్ ఏదైనా సరే మనం కట్ చేసి వేరే చోటుకి తెచ్చుకోవడానికి. ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నారు, ఈ పర్సన్ని మనం ఇక్కడ నుంచి కట్ చేసి మనకి ఇంకొక ప్లేస్లో కావాలి అంటే తెచ్చుకోవడం కోసం యూజ్ చేసేదే ఈ పెన్ టూల్ యూజ్ చేస్తాం. అందరూ మైక్స్ ఆఫ్లో పెట్టండి. ఓకే, ఇది పెన్ టూల్. మనం చెప్పాం కదా, ఏ టూల్ యూజ్ చేసినా కానీ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ దాని కంట్రోల్ అనంతా ఇక్కడ ఉంటుందని చెప్పాను కదా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది, పెన్ టూల్ యూజ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ చూడండి పాత్ షేప్ అని ఉంది, పాత్ షేప్ అనేది ఉంది. పాత్ అనేది ఏంటంటే ఓన్లీ పాత్ అనేది క్రియేట్ అవుతుంది. మనకి ఓన్గా క్రియేట్ చేసుకోవటానికి ఇదిగోండి ఓరకనే జస్ట్
ఒక షేప్ అనేది మనం క్రియేట్ చేస్తాం. కానీ షేప్ ఓన్లీ సెలక్షనే. కంట్రోల్ ఎంటర్ అనాలి. కంట్రోల్ ఎంటర్ ఓన్లీ పాత్ వచ్చి దాని కంట్రోల్ ఎంటర్ అన్నప్పుడు సెలక్షన్ వస్తుంది. దీనికి ప్రత్యేకంగా న్యూ లేయర్ అండ్ ఏది యాడ్ అవ్వదు, ఏమీ ఉండదు. ఓన్లీ సెలక్షన్ కోసం యూజ్ చేస్తాం. దేనికి? ఏదైనా ఇమేజ్ని కానీ ఒక పర్సన్ని కానీ ఏదైనా కట్ చేయాలి అనుకున్నప్పుడు మనకు ఆల్రెడీ మనం సెలక్షన్ చెప్పుకున్నాం కదా. ఈ సెలక్షన్కి ఎలాగైతే యూజ్ అవుతాయో, ఈ సెలక్షన్ ఎలా యూజ్ అవుతుందో ఈ పెన్ టూల్ యూజ్ చేసేటప్పుడు వచ్చిన సెలక్షన్ కూడా అదే యూజ్ అవుతుంది. ఇదిగోండి సేమ్ సెలక్షన్ ఆన్ అవ్వగానే అదే టూల్ మనకి యూజ్ అవుతాయి. చూడండి సెలక్షన్కి మళ్ళీ ఇది ఆన్ చేస్తాను. మూవ్ చేసుకోవాలంటే మూవ్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఈ సెలక్షన్కి యాడ్ సెలక్షన్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, పెన్ టూల్ తీసుకుంటాను. ఇక్కడ పాత్ అనేది ఉండాలి సెలక్షన్ కావాలంటే. మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. నాకు యాడ్ సెలక్షన్ కావాలి అంటే గనక మామూలుగా దీనికి సెలక్షన్ రావాలంటే పెన్ టూల్కి సెలక్షన్ కావాలి అంటే గనక కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ కొట్టాను అనుకోండి, ఏమవుతుంది? ఫస్ట్ సెలక్షన్ పోతుంది, సెకండ్ సెలక్షన్ ఉంటుంది. నేనేమంటున్నాను? ఆ సెలక్షన్ ఉండాలి, ఈ సెలక్షన్ ఉండాలి. అంటే యాడ్ సెలక్షన్ అనమాట. కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొడితే యాడ్ అవుతుంది. మనం ఆల్రెడీ ఈ టూల్ చెప్పుకున్నప్పుడు చెప్పాను. ఇదిగోండి ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే యాడ్ అవ్వడానికి ఇంకోసారి చెప్పండి. ఇది ఒకసారి చెప్తున్నాను. ఇప్పుడు ఇది యాడ్ అవ్వాలంటే ఏం చేసాం? ఫస్ట్‌లో ఇది ఆన్ చేసుకొని యాడ్ చేసాం. ఓకేనా? ఇలా యాడ్ సెలక్షన్ కోసం యూజ్ చేసాం. అలాగే పెన్ టూల్‌తో కూడా నాకు సెలక్షన్ అనేది యాడ్ అవ్వాలి అంటే గనక ఓకేనా? కంట్రోల్ ఎంటర్ కొడతాను ఫస్ట్. ఇది సెలక్షన్ రావాలంటే కంట్రోల్ ఎంటర్. ఓకే. నాకు మల్టీ సెలక్షన్ అంటే దీనికి సెలక్షన్ అనేది యాడ్ అవ్వాలి. అది ఇక్కడ యాడ్ అవుతదా? లేకపోతే ఇక్కడ యాడ్ అవుతదా? అనేది సెకండరీ. మీ వర్క్ పర్పస్‌ని బట్టి మీకు సెలక్షన్ మీదే సెలక్షన్ కావాలా? లేదా ఎక్కడైనా వేరే చోట సెలక్షన్ కావాలా? యాడ్ సెలక్షన్ అనేది అన్నప్పుడు మాత్రం షిఫ్ట్ కంట్రోల్ ఎంటర్ కొట్టాలి. సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ దీని మీద చూస్తున్నాను. చూడండి సెలెక్ట్ చేస్తున్నాను ఇట్లా పెన్ టూల్‌తో. కంట్రోల్ ఎంటర్ కొడితే ఏమవుతుంది? ఫస్ట్ సెలక్షన్ పోతుంది, సెకండ్ సెలక్షన్ ఉంటది. నాకు 2 ఉండాలి అంటే గనక యాడ్ సెలక్షన్ అంటే షిఫ్ట్ పట్టుకొని దీని పర్పస్ ఏంటి? ఇది సెలక్షన్ రావాలంటే అది ప్రెస్ చేయాలి. కంట్రోల్ ఎంటర్. యాడ్ సెలక్షన్ అవుతది. అది ఇక్కడే కాదు. మళ్ళీ నేను ఇక్కడ కూడా సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ కూడా నేను తీసుకోవాలి. ఇప్పుడు కూడా కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొడతాను. అక్కడ ఇండివిడ్యువల్‌గా వేరే చోట కూడా సెలక్షన్ వస్తుందన్నమాట. వీటికి ఏదైనా కలర్ అప్లై చేయాలి అనుకుంటే యాజ్ యూజువల్ మనం లేయర్ తీసుకోవాలి, కలర్ అప్లై చేసుకోవాలి. ఈ పర్పస్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనం చూడండి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం. ఒక పర్సన్ ఏదైనా సెలెక్ట్ చేస్తున్నాం అనుకోండి. ఇదిగోండి. ఇప్పుడు ఇలా చుట్టూ మొత్తం సెలెక్ట్ చేసుకుంటూ వస్తాం. ఒక పర్సన్‌ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం కాపీ ఇంకో చోట కావాలంటే పేస్ట్ అంటాం. ఇక్కడ చూడండి ఈ మధ్యలో కూడా బ్యాక్‌గ్రౌండ్ వస్తది. ఓకేనా? ఇక్కడ కూడా బ్యాక్‌గ్రౌండ్ వస్తది. నేను ఒకటి ముందు మీకు చూపించడం కోసం నేను రఫ్‌గా సెలెక్ట్ చేస్తున్నా. సపోజ్ చూడండి ఇలా నేను సెలెక్ట్ చేశాను. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? కంట్రోల్ ఎంటర్ కొట్టాను. ఈ సెలక్షన్‌లో ఉన్నది వచ్చింది. ప్లస్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా వస్తదన్నమాట. కాబట్టి నేను మల్టీ సెలక్షన్ కావాలి అంటే నాకు ఇది ఈ సెలక్షన్‌కి మధ్యలోది వరకే కావాలి. చూడండి ఇట్లా సెలెక్ట్ చేసి షిఫ్ట్ కంట్రోల్ ఎంటర్ అన్నాను. సారీ దీనికి మధ్యలో కదా ఆల్ట్ కంట్రోల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. దీనికి ఆల్ట్ కంట్రోల్ కొడతాం. ఓకేనా? ఇది సబ్ట్రాక్ట్ అన్నమాట. ఇలాంటప్పుడు ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి ఇది ఉందా? సెలక్షన్ లోపల యాడ్ అవ్వాలి అంటే గనక ఆల్ట్ పట్టుకోవాలి. సెలక్షన్‌కి బయట యాడ్ అవ్వాలంటే షిఫ్ట్ పట్టుకోవాలి. ఇవ్వండి సెలక్షన్ లోపల ఇదో బయట నుంచి అవ్వాలంటే షిఫ్ట్ పట్టుకోవాలి. లోపల వైపు యాడ్ అవ్వాలంటే ఆల్ట్ పట్టుకొని డ్రా చేయాలి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్‌ది డ్రా చేశాను. దీని లోపల అవ్వాలి కదా ఆల్ట్. ఓకేనా? చూడండి ఇది ఫస్ట్ సెలక్షన్. ఇప్పుడు నేను సెకండ్‌ది లోపల వైపు గీస్తున్నాను కాబట్టి ఆల్ట్. ఓకేనా? ఇక్కడ గీస్తే ఎన్నోదవుతది? ఎన్నోదవుతది? థర్డ్‌దవుతదా? ఇది కూడా సెకండే. ఇక్కడ గీసినా సెకండే. ఇక్కడ గీసాననుకోండి ఇది థర్డ్ అవుతది. దీని లోపల గీసేది థర్డ్‌దవుతది. కాబట్టి షిఫ్ట్. ఇక్కడ గీసేది ఏమవుతది మళ్ళీ? ఇది థర్డ్ సెలక్షనే అవుతది. ఓకేనా? ఇక్కడ బయట గీసాననుకోండి షిఫ్ట్ పట్టుకొని డ్రా చేయాలి.
ఓకే, ఇది స్టార్టింగ్ కొద్ది కన్ఫ్యూజన్ గా ఉంటది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ సెలక్షన్, దీని లోపల గీసేది సెకండ్ సెలక్షన్, మళ్ళీ ఇక్కడ గీసేది కూడా ఫస్ట్, ఇక్కడ గీసేది ఏమవుతుంది సెకండే అవుతుంది. ఓకేనా, ఫస్ట్ సెకండ్ సెకండే, మళ్ళీ ఎక్కడ గీసినా సెకండే, ఇక్కడ గీసినా సెకండ్ సెలక్షనే. అప్పుడు ఆల్ట్ పట్టుకోవాలి, మీరేం లేదు. అండ్ మనం ఆడ్ నెంబర్ ఇది చెప్తాం కదా సరిసంఖ్య బేసింగ్ లాగా, అలా క్యాలిక్యులేట్ గుర్తు పెట్టుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను 2 అన్నానంటే గనక ఆల్ట్ పట్టుకోవాలి. ఓకేనా, థర్డ్ అన్నాను అనుకోండి షిఫ్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ థర్డ్, దీంట్లో గీసిన థర్డ్ది, దీంట్లో గీసిన థర్డ్ సెలక్షన్ కింద వస్తుంది. ఇక్కడ గీస్తే ఫోర్త్, ఇక్కడ గీస్తే ఫోర్త్, ఇక్కడ గీస్తే ఏమైంది చూడండి, ఇందులో గీస్తే ఎన్నోదైతే ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, దీని లోపల గీస్తే థర్డ్. అంటే ఇది. ఓకేనా, మనకి ఈ ఆల్ట్ షిఫ్ట్ అనేది ఇక్కడ ఆప్షన్స్ కి షార్ట్ కట్ అనమాట. ద సేమ్ వే పెన్ టూల్ కి కానీ లాసాల్ టూల్ కి కానీ మనం యూస్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేను చూడండి చెప్పాను కదా, ఇప్పుడు ఈ సెలక్షన్ ఇచ్చానా, ఇక్కడ ఇలా సెలక్షన్ ఇచ్చా కదా, ఈ సెలక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చేది ఎన్నోది అవుతుంది, సెకండ్ అవుతుంది. సెకండ్ అయినప్పుడు మనం ఏం పట్టుకోవాలి, ఆల్ట్ పట్టుకొని చేయాలి. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయొద్దు, ఆల్ట్ ఏం పట్టుకోవద్దు, ఫస్ట్ పెన్ టూల్ ని యూస్ చేయండి. అక్కడ ఏ షేప్ లో ఉందో ఆ షేప్ లో మీరు యూస్ చేయండి. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, అది సెలక్షన్ కావాలి అంటే కంట్రోల్ ఎంటర్. అది కాక మనం ఏం చేస్తున్నాం, అది సెలక్షన్ లోపల చేస్తున్నాం. ఎన్నో సెలక్షన్ అది, సెకండ్ సెలక్షన్. కాబట్టి ఆల్ట్ కంట్రోల్ ఎంటర్, అప్పుడు సెలక్షన్ వస్తుంది. ఇట్లా మనం చేసేటప్పుడు సపోజ్ మీకు ఇటు సైడ్ కూడా సెలక్షన్ కావాలనుకోండి, ఇప్పుడు ఏం చేసాం, ఈ పర్సన్ కి లెఫ్ట్ సైడ్ లో చేసాము, ఇక్కడ కూడా చేయాలనుకుంటే సేమ్ ప్రాసెస్, అప్పుడు ఎన్నోది అవుతుంది, అది కూడా సెకండే అవుతుంది. కాబట్టి మళ్ళీ సెలక్షన్ చేసుకొని మళ్ళీ సెలక్షన్ చేసుకొని బయట వైపు కాదు, మళ్ళీ సెకండ్ సెలక్షన్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, ఆల్ట్ కంట్రోల్ ఎంటర్, మళ్ళీ అదే ప్రాసెస్ చేయాలన్నమాట. ఓకేనా, ఇది ఒక్కసారి పెన్ టూల్ని ఎలా యూస్ చేయాలనేది కూడా మనం చూద్దాం. పెన్ టూల్ని ఎలా యూస్ చేయాలి, అలాగే లాసాల్ టూల్ కూడా ఎలా యూస్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. చూడండి, మీరు ఓన్లీ జస్ట్ క్లిక్ చేస్తే ఏం ఉండదు, మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్తే ప్రాసెస్ ఏం ఉండదు. కానీ ఎక్కడైతే మీరు కొద్దిగా కరువు తిప్పాలనుకుంటారో అప్పుడు మాత్రం ఇదిగోండి, పట్టుకొని వదలకూడదు, మౌస్ వదలకూడదు, దాన్ని ఎలా తిప్పుతూ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సపోజ్ చూడండి, సపోజ్ ఇక్కడ నేను హెడ్ వచ్చింది, హెడ్ వచ్చేసరికి కరువు వస్తుంది. చూడండి, క్లిక్ చేశానా, మళ్ళీ మీరు ప్రాక్టీస్ అప్పుడు మాత్రమే ఇది వస్తుంది, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, డైరెక్ట్ స్టార్టింగ్ లో రాదు. చూడండి, ఇక్కడ పెట్టుకొని నేను ఇలా కరువు తిప్పుతాను, నేను మౌస్ వదల, క్లిక్ చేసిన తర్వాత మౌస్ వదలకూడదు. ఇదిగోండి, డ్రా చేయాలనుకున్నప్పుడు ఇలా కరువు తిప్పాను, ఆల్ట్ పట్టుకొని ఈ పాయింట్ ని క్లిక్ చేయాలి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఇట్లా కరువు తిప్పాను, పాయింట్ వచ్చింది, ఆల్ట్ పట్టుకొని దాని మీద మధ్యలో క్లిక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఇలా ఇదిగోండి ఇట్లా. ఇది పెన్ టూల్ కి కొద్దిగా కర్వ్స్ కి వాటికి ఈజీగా ఉంటుంది. లాసాల్ టూల్ కన్నా కూడా పెన్ టూల్ అనేది ఈజీగా ఉంటుంది. ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి, ఇదిగోండి ఇట్లా. ఓకేనా, ఇట్లా కరువు మీరు కరెక్ట్గా షేప్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ వెళ్ళాలి. కరువు తిప్పుతున్నాను, ఇదిగోండి మౌస్ వదలలేదు, క్లిక్ చేసి మౌస్ వదలలేదు. ఇక్కడ చూడండి, క్లిక్ చేయండి, మీకు అది ప్రాక్టీస్ మీద ఏ కరువు ఏ పాయింట్లో పెడితే కరువు వస్తుంది ఏంటనేది అర్థమవుతుంది. ప్రాక్టీస్ మీదే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా పెన్ టూల్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఇదిగోండి ఇట్లా ఇట్లా. మనకి రేపు మనకు ఏదైనా ఒక వెబ్ డిజైనింగ్ వెబ్సైట్ తయారు చేయాలన్నప్పుడు మనం ఏదైనా ఒక కంపెనీ మనకి ఫొటోస్ కానీ ఇలా ఇస్తుంది, లేదా ఒక మేనేజ్మెంట్, ఒక మేనేజర్, చైర్మన్దో, ఒక ఎండి ఎవరిదైనా ఫొటోస్ ఉంటాయి, వాళ్ళు కట్ చేసి మనం సైట్లో అడ్జస్ట్ చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలా కట్ చేసి పెట్టాల్సి వస్తుంది. అందుకని ఈ టాపిక్ కూడా మీకు చెప్తున్నాను. చూడండి, ఇట్లా మనం కట్ చేసుకోవాలి. ఓన్లీ కరువు తిప్పే పని లేకపోతే మీరు స్ట్రైట్ గానే క్లిక్ చేసేయచ్చు. కరువు తిప్పే పని లేకపోతే మీరు ఇలా పాయింట్ క్లిక్ చేసుకుంటూనే రావచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ కరువు చూడండి, ఇలా ఇస్తాం. ఇక్కడ కరువు లైట్గా కరువు ఉన్న చోట మౌస్ వదలకుండా డ్రా చేయండి. ఇదిగోండి ఇట్లా డ్రా చేయండి. మీకు ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది, ఖచ్చితంగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి దీనికి.
మీకు ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ అవుతున్నాయా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి. మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కట్ అయ్యి పర్సన్ వచ్చేది కూడా షార్ట్ కట్ ఇందులో ఈజీ వేలో చెప్పాను. మనకు ఆప్షన్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేది. అన్ని చోట్ల అది మనకి యూజ్ అవ్వదు. అన్ని చోట్ల మనకి యూజ్ అవ్వదు. మస్ట్ అండ్ షుడ్‌గా మాన్యువల్‌గా రిమూవ్ చేసేది కూడా మనకు అలవాటు చేసుకోవాలి. ఓన్లీ ఇట్లాగే ఓన్లీ రిమూవ్ చేసుకుంటా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉంది కదా అది ఒక్కడే చేసుకుంటాను అంటే అవ్వదు. ఎందుకంటే అన్ని చోట్ల మనకి అన్ని వర్క్‌లో మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్‌తో వచ్చేగా ఉండవు కదా! అందుకని ఏందంటే ఖచ్చితంగా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవింగ్‌కి ఈ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షాపింగ్ మాల్‌కి గాని ఏదైనా ఎళ్తారు. లేదా ప్రతిసారి లిఫ్ట్ ఉండవు కదా! ఒక్కోసారి స్టెప్స్ ఎక్కే ఎళ్ళాల్సొస్తది. ఓకేనా? నేను మెట్లెక్కను ఓన్లీ ఇదే అంటే కుదరదు. మనం మాన్యువల్‌గా కూడా రెడీ అయ్యి ఉండాలి. ఇదిగోండి ఇక్కడ మనం యాజ్ టీజ్ తీసుకొచ్చి అందరూ మ్యూట్‌లో పెట్టండి మైక్. పక్క వారికి డిస్టర్బెన్స్‌గా ఉంటది. అందుకని అది ఒకసారి చూసుకోండి మైక్స్ ఏమైనా ఆన్‌లో లేకుండా. ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయాలి. ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ 2 జాయింట్ చేయాలి. అప్పుడు మీకు జాయింట్ అవుతుంది. ఇప్పుడు సెలక్షన్ రావాలంటే ఏం చేస్తారు? కంట్రోల్ ఎంటర్. ఇది గుర్తుపెట్టుకోండి. పెన్ టూల్ సెలక్షన్ ఇచ్చిన తర్వాత సెలక్షన్ రావాలి అంటే కంట్రోల్ ఎంటర్. మనం ఎందులో ఉన్నాం? పాత్ సెలక్షన్‌లో ఉన్నాం. పాత్ దాంట్లో ఉన్నాం. ఓకేనా? మన నెక్స్ట్ దానికి షేప్ అనేది ఉంటే అది కూడా చెప్తాను. ఇక్కడ ఇచ్చాను. చూడండి ఇక్కడ నేను కాపీ వేరే చోటుకి నేను తీసుకొస్తున్నాను. ఇక్కడ నేను వేరే చోటుకి తీసుకొస్తున్నా. ఇక్కడ ఒక కలర్ పెట్టుకుంటాను. మ్యాచింగ్ కలర్ అయ్యేలాగా బ్లూ బ్యాక్‌గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని దానికి కొద్దిగా ఈ బ్యాక్‌గ్రౌండ్‌కి లైట్‌గా బ్రష్ టూల్ తీసుకొని బ్రష్ టూల్ పెద్దదవ్వాలంటే ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ స్క్వేర్‌వి మనం ఏదైతే లేయర్‌ని పైకి కిందకి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి చేశామో సేమ్ ప్రాసెస్‌లో ఓన్లీ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెటే. కంట్రోల్, ఆల్ట్ ఏం పట్టుకోవద్దు. ఓకేనా? ఒకవేళ డాక్యుమెంట్ అనేది మనం ఏదైతే డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నామో అది పెద్దది, చిన్నదవ్వాలంటే కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్ యూజ్ చేస్తాము. ఓకేనా? కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్. మీకు వెళ్ళిపోయింది ఎక్కడికో జూమ్ అయిపోయింది. మనకి కరెక్ట్‌గా రావాలి అనుకుంటే స్క్రీన్ ఫిట్ అవ్వాలంటే కంట్రోల్ 0 కొట్టండి. ఓకేనా? స్క్రీన్ ఫిట్ అవుతది. మా డాక్యుమెంట్ సైజ్‌కి ఫిట్ అవుతదనమాట. కంట్రోల్ 0 చూడండి ఎంత పెద్దది చేసుకున్నా గానీ కంట్రోల్ 0 అన్నామంటే ఫిట్ స్క్రీన్ కింద వచ్చేస్తదనమాట. ఓకే. ఇలాగే న్యూ లేయర్ ఒకటి తీసుకొని నేను మళ్ళీ కొద్దిగా లైట్ కలర్‌ని యాడ్ చేస్తా. ఓకే. ఈ పైన షేప్స్ ఆఫ్‌లో పెడుతున్నాను. ఆఫ్ చేస్తే లేయర్ ఆఫ్‌లో అవుతుంది. డిలీట్ అవ్వలేదు. ఆఫ్‌లో పెట్టుకున్నా. ఇక్కడికి పేస్ట్ చేశాను. నేను ఏ ఇమేజ్ అయితే నేను కట్ చేయాలనుకున్నాను అది. కాపీ ఇక్కడికొచ్చి పేస్ట్ ఇట్లా చేశాను. మనం చేయాల్సింది ఇంకొక పనేందంటే ఎలా పడితే అలా ఇది డ్రా చేయొద్దు. మీకు చెప్పాను కదా స్టార్టింగు ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ కావాలి అంటే గనక ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్‌లో ఇది ఆఫ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు షిఫ్ట్, ఆల్ట్ పట్టుకుంటే ఈక్వల్‌గా పెరగటం, ఈక్వల్‌గా తగ్గటం లాంటివి జరుగుతది. ఇక్కడ మీరు గమనిస్తే చెప్పాం కదా! ఇగోండి చూడండి బ్యాక్‌గ్రౌండ్ గూడా వచ్చేసింది. ఈ బ్యాక్‌గ్రౌండ్ రాకూడదు. అలాగే కాళ్ళ మధ్యలో చూడండి ఇక్కడ ఒక మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ వచ్చింది ఇక్కడ. ఓకేనా? అక్కడ గూడా నాకు ఇది ఉండాలి. ఇలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ నేను ఈ ఇమేజ్‌కి ఏదైతే నేను కట్ చేశానో మళ్ళీ జూమ్ చేసుకొని కొద్దిగా జూమ్ చేసి మీకు ఫ్రీ హ్యాండ్ రావాలంటే స్పేస్ బార్ పట్టుకుంటే హ్యాండ్ వస్తది. మీకు ఇట్లా మూవ్ అవుతది. ఏ టూల్‌లో ఆన్ అయి ఉన్నా గానీ, ఏ టూల్ రన్నింగ్‌లో ఉన్నా స్పేస్ బార్ పట్టుకుంటే మీరు ఇలా మూవ్ చేసుకోవచ్చు. స్పేస్ బార్ పట్టుకుంటే ఓన్లీ స్పేస్ బార్ పట్టుకొని మీకు ఎట్లా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. ఇదిగో నేను ఇప్పుడు పెన్ టూల్‌లో ఉన్నాను. నాకు మూవ్ అవ్వాలి. ఇట్లా మూవ్ చేసుకుంటా. ఫిట్‌గా ఉంటే అవ్వదు. ఫిట్‌గా ఉంటే మూవ్ అవ్వదు. ఓకేనా? ఓన్లీ జూమ్‌లో ఉన్నప్పుడు మాత్రమే నేను ఏదైనా మూవ్ చేసుకోవాలంటే మూవ్ చేసుకుంటాను. స్పేస్ బార్ హ్యాండ్ షార్ట్ కట్ వచ్చి స్పేస్ బార్ పట్టుకుంటే హ్యాండ్ వస్తది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేయాలి. మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి ఇట్లా సెలెక్ట్ చేసుకొని నాకేదైతే వద్దనుకుంటానో అది. ఇది ఇప్పుడు ఎన్నో సెలక్షన్ అవుతుంది ఇది? ఫస్ట్ సెలక్షన్, సెకండ్ సెలక్షన్. సెకండ్ సెలక్షన్ రావాలి అంటే ఆల్ట్ పట్టుకోవాలి.
పెన్ టూల్ కి సెలక్షన్ కావాలంటే కంట్రోల్ ఎంటర్ కొట్టాలి. అంటే కంట్రోల్ ఆల్ట్ ఎంటర్. ఇప్పుడు సెలక్షన్ వచ్చింది. అలాగే మన ఓకేనా. ఇప్పుడు సెలక్షన్ ఈ సెలక్షన్ అనేది నేను ఇందాకది ఇప్పుడు చూడండి ఫెదర్ ఇస్తున్నాను. ఈ ఇమేజ్ కి ఫెదర్ ఎలా సెలక్షన్ లో మనకి ఫెదర్ అని ఉంటుంది. షార్ట్ కట్ వచ్చేసరికి షిఫ్ట్ F6 కొట్టండి. షార్ట్ కట్ వచ్చి షిఫ్ట్ F6. ఇక్కడ ఇలా ఇమేజెస్ కి ఇచ్చేటప్పుడు 1.5 కానీ 2 కానీ ఇవ్వండి. ఇంకా అంతకు మించి ఇవ్వద్దు. ఇలా ఇమేజెస్ ఏదైనా పర్సన్ ని కాపీ ఏమైనా చేసుకునేటట్టు ఇక్కడి నుంచి అక్కడికి తెచ్చుకునేటట్టయితే ఫెదర్ ఇచ్చే పని అయితే కనుక 1.5 కానీ 2 కానీ ఇచ్చుకోండి. అంటే ఒక్కొక్క సబ్జెక్టుని బట్టి మారుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఇలా పర్సన్స్ ని తెచ్చేటప్పుడు ఫెదర్ అనేది 1.5 లేదా 2 ఇచ్చి కాపీ నాకు ఎక్కడికైతే కావాలో అక్కడికి పేస్ట్. ఈ ఇమేజ్ కి డిఫరెన్స్ చూడండి. ఎడ్జెస్ అనేవి ఓకేనా. ఈ ఇమేజ్ కి ఎడ్జెస్ అనేవి కొద్దిగా స్మూత్ గా ఉంది. లైట్ గా ఎడ్జ్ స్మూత్ ఉంది. ఈ ఇమేజ్ చూడండి ఎడ్జ్ అనేది కొద్దిగా షార్ప్ గా ఉంది. ఇట్లా మనం క్రియేట్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్స్ అవి చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. అలాగే సేమ్ వేలోనే లాసా టూల్, పాలిగాన్ లాసా టూల్ వేరు, మ్యాజిక్ బాండ్ లాసా టూల్ వేరు, పాలిగాన్ లాసా టూల్ వేరు. ఇవి మనకి ఫ్రీగా ఏదైనా ఇలా సెలక్షన్ ఏమైనా కావాలి అనుకుంటే యూజ్ చేస్తాం. కానీ యాస్టీజ్ గా చేయాలన్నా కానీ మనకి నీట్ గా రాదు. మనం కట్ చేయాలంటే ఆ ఎడ్జెస్ అనేది నీట్ గా రాదు. కాబట్టి ఏంటంటే మీరు పొరపాటుని ఇది వదిలేరనుకోండి సెలక్షన్ వెళ్ళిపోయింది. మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు సెలెక్ట్ చేద్దాం అనుకుంటారు అంటే ఇదిగోండి ఇప్పుడు సెలెక్ట్ చేయాలి. చూడండి లాసా టూల్ తీసుకున్నా, పాలిగాన్ కాదు. ఇలా డ్రా చేసుకుంటూ వెళ్తా. పొరపాటున ఏం చేస్తాం, ఒక్కోసారి మౌస్ వదిలేస్తాం, సెలక్షన్ జాయింట్ అయిపోద్ది, మనకి యూజ్ ఉండదు. ఓకేనా. అలాగే పెన్ టూల్ యూజ్ చేసేటప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. పెన్ టూల్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, పెన్ టూల్ మధ్యలో మన హ్యాండ్ పట్టుకునైనా మూవ్ చేయొచ్చు. చూడండి మళ్ళీ వదిలేయగానే మళ్ళీ పెన్ టూల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ నాకు పెన్ టూల్ అనేది నాకు ఏదైనా తప్పుపడి వద్దు అనుకున్నాను అనుకోండి, కంట్రోల్ జెడ్ వెనక్కి వస్తుంది. ఓకేనా. కంట్రోల్ జెడ్ కొడితే మనం అండూస్ అనేవి ఎన్ని స్టెప్స్ వెళ్తాయి, ఒక 20 స్టెప్స్ వరకు 15 to 20 స్టెప్స్ బ్యాక్ రావచ్చు. మనం ఏదైనా ఒక వర్క్ మిస్టేక్ చేసాము అనుకోండి, సపోజ్ చూడండి నేను సెలెక్ట్ చేసి పొరపాటున కంట్రోల్ ఎంటర్ అని డిలీట్ చేశాను అనుకోండి, డిలీట్ అయిపోయింది. అరే పొరపాటు డిలీట్ చేశాను అనుకోండి, మళ్ళీ కంట్రోల్ జెడ్ అన్నానంటే మళ్ళీ వస్తుంది అండు. అలాగే పెన్ టూల్కి ఏంటంటే మనం స్టెప్స్ చేసేటప్పుడు నాకు కంట్రోల్ జెడ్ అన్నానంటే స్టెప్ బై స్టెప్ మళ్ళీ వెనక్కి వస్తుంది మనకి ఏదైనా వెనక్కి రావాలనుకుంటే. అలా కాకుండా మీరు పొరపాటున బ్యాక్ స్పేస్ కొట్టారనుకోండి మొత్తం పోతుంది. కాబట్టి ఏంటంటే అండూస్ యూస్ చేసుకోండి. లాసా టూల్కి అయితేనేమో సేమ్ ఇప్పుడు ఎలాగైతే మనం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎండ్ ఇలా సెలెక్ట్ చేసుకుంటూ రావాలి. లాసా టూల్ అయితే కనుక దీనికి కరెక్ట్గా కరువు అనేది తిరగదు. పొరపాటు మీరు మిస్టేక్గా ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, బ్యాక్ స్పేస్ మీరు ఎన్ని బ్యాక్ స్పేస్ అయినా కొట్టచ్చు. దీనికైతే పెన్ టూల్కి కొట్టకూడదు. మీకు ఇది కరువు తిరగదు, స్ట్రైట్ లైన్స్ మాత్రమే ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. కరువు ఉన్న చోట ఏంటంటే మనమే జాగ్రత్తగా దాన్ని కరువు దగ్గర ఇలా చిన్నగా కరువు తీసుకుంటూ వెళ్ళాలి. మనం కరువు ఉన్న చోట చిన్నగా కరువు తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఏంటంటే మనకి పెన్ టూల్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. ఇది కూడా సేమ్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ని కలపాలి. ఇలా కలిపే ప్రాసెస్లో బై మిస్టేక్ మౌస్ అనేది మీకు డబుల్ క్లిక్ పడింది అనుకోండి కలపకుండానే, చూడండి ఇక్కడ ఉన్నప్పుడే మీకు మౌస్ అనేది డబుల్ క్లిక్ పడింది అనుకోండి సెలక్షన్ వెళ్ళిపోయింది. కాబట్టి ఇది జాగ్రత్తగా చేయాలి. ఇది కూడా ప్రాక్టీస్ ఉంటేనే మీకు అది వస్తుంది. ఓకేనా. ఇది కూడా ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది. అండ్ నెక్స్ట్ సేమ్ ఈ రెండు యూజ్ చేయండి. మీకు ఇమేజెస్ కట్ చేసే వాటికి రెండు యూజ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మీకు ఇంకొకటి కట్ చేస్తున్న వాటిని ఏం చేస్తారు, మీరు డైరెక్ట్గా మీరు ఎలా చేస్తున్నారు ఇది కూడా మీకు తెలియాలి. మెయిన్ ప్రాసెస్ మీకు అది కూడా తెలియాలి. సేవ్ చేసుకునే ప్రాసెస్ కూడా మీకు తెలియాలి. అది కూడా చెప్తాను ఇప్పుడు. పెన్ టూల్లోనే మనకి ఇంకొకటి పాత్ చెప్పుకున్నాం కదా, షేప్ టూల్లో
ఇదేంటి అంటే మనకి కావాల్సిన విధంగా మీకు గనక డ్రాయింగ్ వచ్చినా లేదంటే నీకు షేప్ మీద ఒక అవగాహన ఏదైనా క్రియేట్ చేసుకునే ఒక ఐడియా ఉన్నా గానీ మీరు షేప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లా అనేది చూడండి. సపోజ్ మీకిది కలర్ గూడా ఇక్కడ పెట్టుకోవాలి. మీరు ఇక్కడ కలర్ బ్లూ ఉంది గదా! నేను వైట్ పెడుతున్నాను. సేమ్ షేప్‌కి ఎలాగైతే మీరు ప్రాసెస్ యూజ్ చేస్తారో, రెక్టాంగిల్ వీటికి ఎలాగైతే యూజ్ చేస్తారో, ఈ పెన్ టూల్ ఆన్ చేసుకొని షేప్ అని పెట్టినప్పుడు గూడా దీనికి అంతే వస్తది. సపోజ్ ఇదిగోండి. ఇట్లా ఒక షేప్ మనం లేదు ఇంకొక షేప్. ఏదైనా షేప్ మనం క్రియేట్ చేయాలనుకున్నా, లేదు నేను ఏదైనా బ్యానర్ రేపు ఏదైనా చేసేటప్పుడు ఇట్లా ఒక షేప్ ఇదిగోండి. ఇట్లా ఒక షేప్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత దీన్నే డూప్లికేట్ చేశా. దీన్నే డూప్లికేట్ చేసి ఇదిగోండి ఇట్లా పెట్టాను. కానీ 2 వైటే వచ్చినాయి. 2 వైటే ఉన్నాయి. నాకు ఈ కలర్ మారాలంటే మళ్ళీ నేనేం చేయాలి? ఇదిగోండి షేప్ టూల్‌ని ఆన్ చేసుకోవాలి. దీని కలర్ మార్చాలన్నా సరే. ఇది షేప్ టూల్ గదా! కాబట్టి దీని కలర్ మార్చాలన్నా గాని షేప్ టూలే ఆన్ చేసుకొని ఉండాలి. కింద దానికి కలర్ మారుస్తున్నా. ఇదిగోండి. ఈ షేప్‌కి కింద ఉన్న లేయర్‌కి షేప్ కలర్ మారుస్తున్నా. షేప్ టూల్ ఆన్ అవ్వాలంటే షార్ట్‌కట్ యూ. మీరు మస్ట్‌గా షార్ట్‌కట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇదిగోండి. ఓకే. మారింది చూసారా? అలాగే లైన్ కలర్ ఏముంది? బోర్డర్ బ్లాక్ ఉంది. నాకు బోర్డర్ వద్దనుకుంటే నన్. ఇప్పుడు నేను ఇందులో ఒక ఇమేజ్ అని పెట్టాలన్నా పెట్టొచ్చు. సపోజ్ ఇగో ఇలా. ఈ ఇమేజ్ తీసుకొచ్చి నేను అందులో ఎక్కడుండాలి? నేను ఈ వైట్ దాని మీదలో పంపించాలి. ఇది బోర్డర్‌గా ఉండాలి పింక్ అనేది. ఈ వైట్‌లోకి ఈ ఇమేజ్ ఎళ్ళాలి. కాబట్టి నేను ఆ ఇమేజ్ మీద ఉందా లేదా చూసుకోండి. షేప్ అదే ఉందా లేదా చూడండి. 3 మీద. షేప్ 3 కాపీ. షేప్ 3 కాపీ మీదే ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి షార్ట్‌కట్ లోపలికి ఇన్సర్ట్ చేయాలంటే గనక కంట్రోల్ ఆల్ట్ జీ లోపలికెళ్ళిపోతాడు. ఇట్లా మనం ఏదైనా షేప్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. రేపు మనం ఏదైనా బ్యానర్స్ టైప్ ఏమైనా చేయాలన్నా అంటే బ్యానర్ అంటే వెబ్ బ్యానర్స్ ఉంటాయి కదా! వెబ్‌సైట్‌లో ఏదైనా బ్యానర్ ఏదైనా డిజైన్ ఏమైనా చేయాలన్నా గాని ఈ ప్రాసెస్‌లోనే యూజ్ చేస్తాం అన్నమాట. మనకేదైనా ఓన్‌గా షేప్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి అంటే గనక సేమ్ ఇప్పుడు ఈ షేప్ మీద నేను ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. ఇక్కడ చేయాలన్నా గాని ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఇమేజ్‌ని ఏదైతే ఉందో ఆ ఇమేజ్‌ని నేను అక్కడికి తీసుకొస్తాను. ఆల్ట్ కంట్రోల్ జీ. ఇప్పుడు దీనికి బోర్డర్ కావాలి. బ్లాక్ ఉంది. ఈ షేప్‌ని సెలెక్ట్ చేయండి. రైట్ బటన్ షేప్ టూల్‌ని షేప్ ఉన్నది లేయర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. షేప్ టూల్‌ని ఆన్‌లో చేసుకోవాలి. ఇక్కడ నేను ఇది వైట్ కలర్ పెడుతున్నాను. వైట్ కలర్ పెట్టి ఓకే చేస్తున్నాను. వైట్ కలర్ అనేది 1% ఉంది. నేను కొద్దిగా ఎక్కువ చేయాలి. ఇట్లా ఏదైనా మనం షేప్‌ని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. నాకు ఈ చుట్టూ అనేది కొద్దిగా డాట్స్‌తో ఉండాలంటే ఇట్లా. ఏదైనా షేప్ ఇదిగోండి. నాకు ఎక్కువగా ఉంది అనుకుంటే తగ్గించుకుంటాను. ఇది నాకొక 5 కావాలి. చూడండి ఇట్లా ఏదైనా మనం షేప్‌ని మనం క్రియేట్ చేయాలి అనుకుంటే. సపోజ్ నేను ఇది 15 పెట్టాను. నార్మల్ లైనే పెట్టాను. స్పీకర్ ఎవరిదో ఆన్ అయి ఉంది. మీకు సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుందది? మీ మైక్ సరిగ్గా లేదు. ఒకవేళ డౌట్ ఏదైనా అడగాలనుకుంటే లాస్ట్‌లో లేదా మెసేజ్ అన్నా పెట్టండి. నాకిది ఇక్కడ ఎవరో ఒక క్వెషన్ అడిగారు. అది నాకది అర్థం కాలేదు. యాడ్ లేయర్ మాస్క్ హైడ్ ఆల్ ఆల్ట్ ప్లస్ నాకిది క్వెషన్ సరిగ్గా అర్థం కాలేదు. వాళ్ళకి ఒకసారి ఆన్ చేసైనా అడగండి. ఇదెవరో అడిగారు. మైక్ ఆన్ చేసైనా అడగండి అడగండమ్మా. యాడ్ లేయర్ మాస్క్ అని ఏదో అడిగారు. అది నాకు అర్థం కాలేదు మీరు అడిగిన క్వెషను. మైక్ ఆన్ చేసి అడగొచ్చు. చూడండి మీకిక్కడ ఈ షేప్ అనేది మీకు గమనిస్తే ఓకేనా? నేనిది షేప్‌ది.
ఇక్కడ మళ్ళీ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆటో సెలక్షన్ అని ఉంటుంది, ఇది సెలక్షన్లో ఉండకూడదు, టిక్ తీసేయండి. ఆటో సెలక్షన్ అనేది టిక్లో ఉంటే కనుక తీసేయండి. కొత్తగా ఇన్స్టాల్ చేసుకుంటే అది వస్తుంది, ఆ ఆప్షన్ ఆన్లో ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ లేయర్ సెలెక్ట్ చేస్తున్నాము, ఇదిగోండి క్లిక్ చేయగానే అదే సెలక్షన్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఆటో సెలక్షన్ ఉంది. నేను షేప్ లేయర్ సెలెక్ట్ చేశా, మళ్ళీ నేను మూవ్ టూల్తో ఈ లేయర్ మీద క్లిక్ చేయగానే చూడండి ఇది మూవ్ అవుతుంది, ఇది సెలెక్ట్ అయిపోద్ది అనమాట. అందుకని ఆటో సెలక్షన్ ఉండకూడదు, టిక్ తీసేయండి. ఈ లేయర్ షేప్ టూల్ ఇదిగోండి, ఇది ఇక్కడ ఓకేనా. మీకు ఇక్కడ పాయింట్స్ని మీరు మార్చుకోవచ్చు. 10 ఇస్తున్నాను, ఇది డాట్స్తో పెడతాను. ఇది ఒక మోడల్. ఇట్లా మనం ఏదైనా ఎడ్జెస్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే, సపోజ్ నాకు ఇక్కడ ఉంది ఇదే షేప్ పింక్ కలర్లో ఇచ్చాను చూసారా, ఇదిగోండి ఈ పింక్ కలర్ ఉంది కదా, ఇంకొద్దిగా ఏదైనా అడ్జస్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, దీన్ని డూప్లికేట్ తీసుకుంటున్నాను, కంట్రోల్ జే, ఇదిగోండి డూప్లికేట్ తీసుకున్నా. కలర్ అదే కలర్ ఉంది కాబట్టి మనకు అది తెలియట్లేదు. ఇక్కడ చూడండి కలర్ మారుస్తా, యూ ఇది వచ్చి నేను ఇంకొక వైట్ కానీ లేదా దాని హైలైట్ అయ్యే కలర్ ఏంటనేది ఎల్లో ఇచ్చాను. నాకు బార్డర్ ఎల్లో ఉండాలి, లోపల వైపు ఉండకూడదు. ఓకేనా. ఇది ఎంత పర్సెంటేజ్, ఒక 5% ఇచ్చాను. అలాగే నాకు ఇది డాట్స్తో ఉండాలి. 5 అనేది నాకు బాగా చిన్నగా ఉందనుకోండి, 10 ఇస్తాను. ఇదేం చేస్తున్నాను, ఒక బార్డర్ లాగా ఇలా పెడతాను. ఇట్లా మనం షేప్స్ని మనం కావాల్సిన విధంగా యూజ్ చేసుకోవచ్చు, కావాల్సిన విధంగా. ఆటో సెలక్షన్ అనేది మూవ్ టూల్ ఆన్ అయి ఉన్నప్పుడు, ఇదిగోండి మూవ్ టూల్ ఆన్ అయి ఉన్నప్పుడు పైన ఆటో సెలక్షన్ అని ఉంటుంది. మూవ్ టూల్ ఆన్లో ఉన్నప్పుడు పైన ఆటో సెలక్షన్ అని ఉంటుంది. ఓకేనా. ఈ టిక్ని తీసేయండి, ఇది ఓకే. ఇంకోటి షేప్లో ఇమేజ్ ఎలా పెట్టాలనేది అంటే, షేప్ టూల్ ఏదైనా సరే, ఇదిగోండి ఇక్కడ ఒక షేప్ టూ, ఇక్కడ ఉన్న షేప్, ఇందులోకి ఇక్కడ ఈ లేయర్, ఇది షేప్ 2 అనే లేయర్, ఈ ఇమేజ్ పెట్టాలనుకున్నా, మీకు ఇక్కడ షేప్ అనేది అక్కడే ఉందనుకుంటున్నారేమో చూడండి. ఇప్పుడు ఈ లేయర్ అనేది ఎక్కడ ఉందనేది చూడండి, ఈ లేయర్ అనేది ఇక్కడ ఉంది, ఈ లేయర్ అనేది ఎక్కడ ఉంది, పైన ఉంది. షేప్ 2 దగ్గరికి ఈ లేయర్ని తెచ్చుకోవాలి, ఈ లేయర్ 3 అనే దాన్ని షేప్ 2 దగ్గరికి తెచ్చుకోవాలి. అంటే ఇదిగోండి పట్టుకొనైనా డ్రా చేయొచ్చు, లేదా ఇప్పుడు నేను పైకి మళ్ళీ కంట్రోల్ Z అంటే పైకి వెళ్తుంది. ఈ లేయర్ని షార్ట్ కట్లో కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కిందకి తీసుకొస్తా, ఇదిగోండి ఇప్పుడు ఆ లేయర్ దగ్గరికి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మీరు ఆల్ట్ కంట్రోల్ జీ అనగానే ఆ లేయర్లోకి వెళ్ళిపోతుంది. ఏ షేప్లో అయినా సరే ఏదైనా ఒక లేయర్కి అయినా సరే ఇంకొక లేయర్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే, ఏదైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటామో అది పైన ఉండాలి. ఏ లేయర్లోకి అయితే పంపాలనుకుంటామో ఆ లేయర్ పైన ఉండాలి, ఆ లేయర్ పైనే ఉండాలి. ఎక్కడో పైన యాడో ఉండి ఈ లేయర్ కింద యాడో ఉండి అంటే అవ్వదు. అది ఎక్కడుందో దాని కింద లేయర్లోకి ఇన్సర్ట్ అయిపోతుంది. మీరు మళ్ళీ అందులోకి అవ్వలేదు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. ఇది ఓకేనా. ఇట్లా మీరు చేయాలి. ఓకేనా. ప్రాసెస్ అనేది ఆ లేయర్ పైన ఉండి దాన్ని ఇన్సర్ట్ చేసుకుంటాం, ఇది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వన్ షేప్ టూల్ అర్థమైందిగా. షేప్ టూల్ ఓకేగా. మీకు ఇలాగే ఏదైనా లైన్ ఏదైనా కావాలనుకోండి, ఓన్లీ లైన్ కావాలి, చూడండి ఇలా పెట్టాను, ఇది ఇంకా మీరు కదిలియద్దు. ఇక్కడ మీరు ఇది ఆఫ్లో పెట్టండి, ఓన్లీ నాకు లైన్ ఒకటే కావాలి, లైన్ వైట్, సైజ్ వచ్చేసరికి 10, ఓన్లీ లైనే ఉంటుంది. మీకు ఓన్లీ లైన్ కావాలన్నా ఇలా తీసుకోవచ్చు, ఏం లేదు. దీనికి ఆఫ్లో పెట్టుకోవాలి, నన్లో పెట్టుకుంటే మీకు ఓన్లీ లైన్ వరకు వచ్చేస్తుంది. ఇది ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది కలర్ కరెక్షన్. కలర్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు ఆ ఇమేజ్ డార్క్గా ఉండొచ్చు, అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఉండకపోవచ్చు. కాబట్టి
మనం ఆ కలర్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆ కలర్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. సపోజ్ చూడండి ఇమేజెస్ అనేవి కొద్దిగా నాకు డార్క్‌గా అనిపిస్తుంది. నేను లైటింగ్ అనేది పెంచుకోవాలి. దానికోసమే నేను యూజ్ చేసేది కలర్ బ్యాలెన్స్ కోసం కంట్రోల్ ఇది ఎల్ అంటాను. కంట్రోల్ ఎల్ అంటే లెవెల్స్. కంట్రోల్ ఎల్ అంటే లెవెల్స్. ఈటి ఇది కోసం కాదు, ఇది కిందిది. మీట్లో ఉంచాలి. ఓకేనా? కంట్రోల్ ఎల్ ఆ లేయర్ సెలెక్ట్ చేయండి. ఏ లేయర్ అయితే మీకు కలర్ కరెక్షన్ అవ్వాలో అది కూడా అంతే. కంట్రోల్ ఎల్ అంటే ఇలా వస్తది. చూడండి ఇట్లా లైటింగ్ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటాం. మీకు స్టార్టింగే రాదు. కొద్దిగా ఏదైనా షాడోస్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇది. ఇందాక ఎలా ఉంది? ఫస్ట్ ఎలా ఉంది? ఫస్ట్ ఎలా ఉంది? ఇలా ఉంది. ఓకేనా? నేను మళ్ళీ అదేం చేశాను? లెవెల్స్ అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా లైటింగ్ పెంచుకున్నాం. ఇట్లా మనం లైటింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి లెవెల్స్ అనేది వాడతాం. అలాగే కంట్రోల్ ఎమ్. కంట్రోల్ ఎమ్. ఇది కూడా కలర్ కరెక్షన్‌ని కొద్దిగా లెవెల్స్‌ని అడ్జస్ట్ చేసుకోవటానికి. ఓకేనా? ఇట్లా మనం కలర్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. కలర్ లైటింగ్ అడ్జస్ట్‌మెంట్ లాంటివి ఏమైనా చేసుకోవాలన్నా గాని చేసుకోవచ్చు. ఈ 2 కలర్ అంటే కరెక్షన్ లైటింగ్ అడ్జస్ట్‌మెంట్ అన్నమాట. ఫోటోకి సంబంధించి లైటింగ్ అడ్జస్ట్‌మెంట్స్ కోసం యూజ్ చేస్తాం. అలాగే ఇంకోటి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో? మీ మైక్ సరిగ్గా లేదు. ఒకవేళ డౌట్ అడగాలనుకుంటే మెసేజ్ పెట్టండి. మెసేజ్‌గా పెట్టండి. మీకేదైనా డౌట్ ఉంటే మైక్ మీకు సరిగ్గా లేదు. డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇన్‌స్టాల్ చేస్తుంటే ఎర్రర్ వస్తుందని పెట్టారు. నేను మీకు ఒకసారి మీకు అది పంపిస్తాను వీడియో. దాన్ని బట్టి చూసి పెట్టండి. లే నేను మళ్ళీ మీకు దానికి నేను చెప్తాను ఒకసారి ఉండండి. మీరు అది ఇన్‌స్టాలేషన్ అది క్లాస్ అయిపోయాక చేసుకోండి. ఇప్పుడే చేయొద్దు. మీరు క్లాస్ ఇనకుండా మళ్ళీ అదంటే మీకు ఇది మిస్ అవుతారు మళ్ళీ. ఓకేనా? ఇది కంట్రోల్ ఎమ్ కలర్ కరెక్షన్స్ కోసం. అలాగే మన కలర్ కరెక్షన్ అన్నీ ఇక్కడ ఉంటాయి. లెవెల్స్, కర్వ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. హియర్ సాచురేషన్ ఓకేనా? ఇందులో వాడేవి కలర్ బ్యాలెన్స్ ఇవి. మనకు కొద్దిగా ఏదైనా రెడ్డిష్, యెల్లో ఇలాంటివి ఏమైనా అడ్జస్ట్‌మెంట్‌లు చేసుకోవాలంటే ఇక్కడ యూజ్ చేసుకుంటాం. చూడండి. అది మీకు ఇయన్నీ ఏందంటే ప్రాక్టీస్ మీదే వస్తది. ఎలా పడితే ఇలా ఉన్నాయి చెప్పాను కదా స్టార్టింగే. ఎలా పడితే ఉన్నాయి కదా అని చెప్పి అన్నీ యూజ్ చేయకూడదు. జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. కలర్ మనకి ఎంత వరకు యూజ్ అవుతుందో దాని వరకే నాకు చూడాలి. ఇందాక వైటిష్ పెట్టాం కదా! ఇప్పుడు పింక్ షేడ్‌లో పెడుతున్నాను చూడండి ఇట్లా. పింక్ షేడ్‌లో పెట్టాను. ఇలా మనం కలర్ బ్యాలెన్స్ కూడా మనం చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు ప్రాక్టీస్ మీదే వస్తది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీరు ఇంకొకటి చూడాల్సింది ఏందంటే ఫిల్టర్స్ అని ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇదొకటి చూడండి. మీరు చేయాల్సింది ఇంకొక పని. ఇవాళ చెప్పిన సబ్జెక్ట్ పెన్ టూల్ మీద యూజ్ చేయాలి. లాసా టూల్, పాలిగాన్ లాసా టూల్ అనేది యూజ్ చేయాలి. అలాగే కలర్ బ్యాలెన్స్‌వి కూడా యూజ్ చేయండి. మీకేదైనా ఫోటోస్ అనేవి మీరు నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇమేజెస్ అని కొట్టండి లేదా మోడల్ ఇమేజెస్ అని ఏమైనా కొట్టండి. మీకు ఇమేజెస్ అనేవి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇక్కడ మీరు దీని మీద ఇవాళ వర్క్‌కి పెట్టండి. మీరు చేసి వర్క్ పెట్టాలి. దానికి ఇంకొక ప్రాసెస్ మెయిన్ ఇంపార్టెంట్ సేవ్ చేసే పర్పస్. సేవ్ చేసే పర్పస్ అది కూడా చెప్తాను ఇప్పుడు. ఒక్క నిమిషం మెయిన్ ఉండండి. డిస్టర్బ్ చేయొద్దు. మైక్ ఆఫ్‌లో పెట్టండి. డార్క్‌గా సార్ డార్క్‌గా అంటే నాకు అర్థం కాదు. డార్క్ ఇమేజెస్‌ని మనం లైటింగ్ పెంచుకోవడానికి. మొబైల్‌లో ఉన్న పిక్స్ కూడా మీరు చేసుకోవచ్చు గానీ, ఫ్యామిలీ ఫోటోస్ ఇలాంటివి ఉంటే ఎందుకు అయ్యి పెట్టొద్దు. ఫ్యామిలీ ఫోటోస్‌వి బయట నెట్‌లోవే పెట్టండి. ఫ్యామిలీ ఫోటోస్ లాంటివి ఏం పెట్టొద్దు. మీకు నెట్‌లో ఆల్రెడీ ఇమేజెస్ ఉంటాయి కదా! అలాంటివి డౌన్‌లోడ్ చేసుకొని పెట్టండి.
ఓకేనా? మొబైల్ అంటే మీ ఫ్యామిలీ ఫోటోస్ ఉంటాయి కదా, అవి వద్దు. ఓకేనా? మీ పర్సనల్ ఏమొద్దు. బయట నెట్‌లో దొరికే ఫోటోస్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఆటిని ఇమేజెస్‌ని మీరు కరెక్షన్ చేసి లేకపోతే అలాంటివి ఏమైనా కట్ చేసి ఏదైనా బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టడం గాని ఇలాంటివి ఏమైనా చేయండి చాలు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫిల్టర్స్‌లో బ్లర్ ఒకటి మెయిన్ ఒకసారి ఇది చూడండి. ఈ ఫిల్టర్స్‌ని వన్ బై వన్ అప్లై చేసి చూడండి. అంటే మనం ఇమేజ్ ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని బ్లర్ చేస్తాం. చూడండి ఇలా పర్సెంటేజ్ వస్తది. ఇట్లా పర్సెంటేజ్ వస్తది పెంచుకొని మనకి ఎంత కావాలో అంత బ్లర్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు యూజ్ అవుతదంటే బ్యాక్‌గ్రౌండ్స్ ఏమైనా బ్లర్ చేసి ఇది చేయాలన్నా గాని ఏదైనా అలాంటి వాటి కోసం అవుతది. సపోజ్ చూడండి. నేను పెన్ టూల్‌తో కట్ చేయకుండా డైరెక్ట్‌గా నేను రిమూవ్ చేస్తున్నాను బ్యాక్‌గ్రౌండ్‌ని. మస్ట్‌గా మీరు ఇగో చూడండి ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఇలా కట్ అవ్వదన్నమాట. సరిగ్గా కట్ అవ్వదు. అందుకనంటే పెన్ టూల్ అనేది మస్ట్‌గా ప్రాక్టీస్ చేయండి. నేను మీకు జస్ట్ మీకు ఇది ఏ పర్పస్ యూజ్ చేయాలనే దాని కోసం చూపిస్తున్నా. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ అనేది నేను ఫిల్టర్, బ్లర్, గోషన్ బ్లర్. చూడండి ఇట్లా మనం ఏదైనా చేయాలంటే వాటి కోసం వీటిని యూజ్ చేస్తాం. ఫిల్టర్స్‌లో ఉన్న ప్రతిదీ అప్లై చూడండి. బ్లర్ దగ్గర నుంచి ఈ వన్ బై వన్ చూడండి. ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఎలా అప్లై చేస్తారు అంటే ఫిల్టర్, బ్లర్ గోషన్ బ్లర్ అప్లై కొట్టండి. చూసారు ఏమైందనేది మీకు తెలిసింది. కంట్రోల్ జెడ్ అనండి. మళ్ళీ మామూలుగా వస్తది. మళ్ళీ ఫిల్టర్, బ్లర్ మళ్ళీ ఇంకొక మోడల్ ఇంకొక బ్లర్ లేదా ఇంకొకటి ఏదైనా మోషన్ బ్లర్ దాన్ని కూడా అప్లై చేయండి. దాని ఎడ్జ్ పాయింట్స్ కూడా మార్చి చూడండి మీరు. ఎలా ఉంది ఏంటనేది. ఇది ఎప్పుడు యూజ్ చేయొచ్చు ఇలాంటివి చూడండి అన్నమాట. ఓకేనా? ఇదొకటి. అండ్ మెయిన్ ఇలాంటివి ఏం చేస్తారంటే ఫిల్టర్స్‌లో ఇక్కడి నుంచి చూడండి. ఇక్కడి నుంచి వద్దు. ఈ పైన ఏమొద్దు. ఇక్కడి నుంచి ఇవన్నీ చూడండి. గ్రైండర్ ఇలాంటివన్నీ వన్ బై వన్ అప్లై చేయండి. కంట్రోల్ జెడ్ కొడితే మళ్ళీ మామూలుగా వస్తది. ఇవన్నీ ఒకసారి చూడండి. ఓకే. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్ అనేది సేవ్ చేయటం. ఫైల్ సేవ్ చేయటం అనేది ఇంపార్టెంట్. మనం ఏదైతే వర్క్ నేను చేశానో ఇది సేవ్ చేయాలి అంటే ఫైల్‌లో నీట్‌లో పెట్టండమ్మా. మనకు టైం కూడా లేదు. 10 మినిట్సే ఉంది. పక్క వాళ్ళకి వినే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతది అందుకని. మీకిక్కడ ఫైల్‌లో సేవ్ అని ఉంటది. సేవ్ కొట్టి ఇక్కడ మీకు కొత్తగా సేవ్ చేసినప్పుడు న్యూగా ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు ఇట్లా అడుగుతది. ఎక్కడ సేవ్ చేయాలని. కంప్యూటర్‌లో అని పెట్టుకోవాలి మనం. సేవ్ ఆన్ యువర్ కంప్యూటర్, సేవ్ ఆన్ క్లౌడ్ డాక్యుమెంట్స్ అని ఉంటది. మనకి ఇదొద్దు. సేవ్ ఆన్ యువర్ కంప్యూటర్ అని టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఉంది కదా! ఇది టిక్ పెట్టండి. డోంట్ షో అగైన్ అనేది క్లిక్ చేయండి. మనకి ఎక్కడ సేవ్ అవ్వాలనేది అడుగుతది. అక్కడ మనం పాత్ అనేది ఇవ్వాలి. అక్కడ పాత్ అనేది ఇచ్చుకొని సేవ్ చేస్తాం. అయితే సేవ్ చేసేటప్పుడు ఏ ఫార్మాట్‌లో సేవ్ అవుతుంది? ఇది పీఎస్‌డీ కింద సేవ్ అవుతుంది. దీని మీద చాలా ఇంపార్టెంట్ ఇది. ఏంటంటే వీటిని ఎక్స్‌టెన్షన్ అంటాం. ప్రతి ఫైల్‌కి ఎక్స్‌టెన్షన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ప్రతి ఫైల్‌కి ఎక్స్‌టెన్షన్స్ అనేవి ఉంటాయి. ఆ ఎక్స్‌టెన్షన్ అనేవి మనకి ఖచ్చితంగా తెలియాలి. వీటి గురించి నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఈ ఫైల్ ఎక్స్‌టెన్షన్స్ అంటే ఏంటి? అనేవి నేను నెక్స్ట్ క్లాస్‌లో మీకు నేను చెప్తాను. ఓకేనా? మీరు సేవ్ చేసేటప్పుడు 2 ప్రాసెస్‌ని ఇప్పుడు ప్రెజెంట్ చెప్తాను. ఫస్ట్‌ది ఇగో ఇక్కడ సేవ్ చేసేయండి. ఎక్కడ సేవ్ అవ్వాలనేది మీ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి. పీఎస్‌డీలో సేవ్ అవుతది. పీఎస్‌డీలో ఎందుకు సేవ్ అవుతది అంటే ఫోటోషాప్ ఫార్మాట్‌లో సేవ్ అవుతది. దీనివల్ల ఏంటంటే మైక్స్ మ్యూట్‌లో పెట్టమని చెప్తున్నాను. మళ్ళీ అదే చేస్తున్నారు. ఎందుకంటే టైం లేదు. పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్‌గా ఉంటది. మనకేందంటే సేవ్ చేసేటప్పుడు పేరిస్తాం. మీరు చేసిన వర్క్‌కి నేమ్ సేవ్ చేసేయండి. ఓకేనా? సమ్ నేమ్ ఇచ్చేస్తాం. సపోజ్ అది ఏందనేది ఫోటోస్ అని ఇచ్చాననుకోండి. సపోజ్ ఫోటోస్ అని చెప్పి నేను ఫోటోస్ అని చెప్పి పేరు మీద సేవ్ చేస్తున్నా. ఏంటిది? ఫోటోషాప్ ఫార్మాట్‌లో సేవ్ చేస్తా. ఇదేంటి అంటే పీఎస్‌డీ ఫార్మాట్ అంటాం. అంటే మీరు ఇది రీమోడిఫై చేసుకోవచ్చు. రేపు ఎప్పుడైనా గాని మళ్ళీ రీమోడిఫై చేసుకోవచ్చు. అంటే మళ్ళీ నాకు ఈ ఫోటో కాదు ఇంకో ఫోటో మార్చాలి. లేదు ఈ ఫోటో మేము పొరపాటుగా ఇచ్చాం. ఇంకో ఫోటో మార్చాలన్నారనుకోండి. అప్పుడు ఇలా పీఎస్‌డీలో ఉన్నది మాత్రమే సేవ్ చేసుకుంటాం. అలా కాకుండా ఫైల్‌లో సేవ్ యాస్ అని ఫైనల్ అయిపోతుంది కదా! అవుట్‌పుట్ అనేది.
ఇప్పుడు మీరు ఏదైతే మీరు ప్రాక్టీస్ చేసి మీరు చేసిన వర్క్ నాకు పంపించాలనుకుంటే పిహెచ్డి పంపించకూడదు. జేపీజీ ఫార్మాట్ లో ఉన్న ఫొటోస్ నే పంపించాలి. అంటే ఇదిగో ఇట్లా చూడండి, ఇక్కడ చూడండి, లేయర్స్ ఉన్నాయా? లేవు. దీన్నే జేపీజీ ఫార్మాట్ అంటాం. మైక్ ఇంకా ఆన్ లోనే ఉంచుతున్నారు. నేను మ్యూట్ లో చేస్తున్నా కానీ మీకు మళ్ళీ ఇది చేస్తున్నారు. మీకు కనుక ఇష్టం లేకపోతే క్లాస్ అవుట్ అయిపోవచ్చు. మణికుమారి, దుర్గా భవాని మీరు మ్యూట్ లో పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది జేపీజీ కింద ఫార్మాట్ అయినట్టు, ఇది జేపీజీ కింద ఫార్మాట్ లో ఉంది. ఇది మాత్రమే మీరు నాకు సెండ్ చేస్తే ఓపెన్ అవుతుంది. లేదంటే ఫోటోషాప్ లో అవి పంపొద్దు. ఓకేనా? ఫైల్లో సేవ్ యాజ్ అని మీరు ఏ వర్క్ అయితే ఫైనల్ చేసుకున్నారో, నేను మొత్తం చేశాను అనుకుంటే ఫస్ట్ నార్మల్ గా సేవ్ చేయండి, సేవ్ అనండి. అది ఫోటోషాప్ కింద సేవ్ అవుతుంది. తర్వాత మీరు ఫైనల్ అయిన తర్వాత ఫైల్, సేవ్ యాజ్, తర్వాత ఫార్మాట్ లో జేపీజీ అని ఉంటుంది. ఫార్మాట్ లో జేపీజీ ఫార్మాట్, జేపీజీ ఇక్కడ 3 ఉన్నాయి. ఫస్ట్ది జేపీజీ అని ఉంది. ఇది మాత్రమే పెట్టి సేవ్, మళ్ళీ ఫైల్ నేమ్ ఏది ఇస్తారో అదే వచ్చింది. ఓకేనా? మీరు కనుక ఆల్రెడీ సేవ్ చేసి ఉంటే అదే ఫైల్ నేమ్ వస్తుంది. లేదు మీరు ఇంకొక ఫైల్ నేమ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓకేనా? ఇచ్చి సేవ్ అన్నారు అనుకోండి. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను అనుకున్నాం. ఇదిగోండి ఫోటో అనేది సేవ్ చేశాను. సేవ్ అయిపోతుంది. ఇక్కడ మీరు 12 అనేది క్వాలిటీ ఉండాలి. ఓకే అనండి. ఓకే అంటే మీకు డెస్క్టాప్ మీద సేవ్ అయిపోతుంది. ఓపెన్ కొట్టాను. డెస్క్టాప్ మీద నేను సేవ్ చేసిన, ఇదిగోండి ఇక్కడ ఉంది, నేను సేవ్ చేసింది. ఓకేనా? ఇదిగోండి, ఇది జేపీజీలో ఉంది. ఈ ఫోటో జేపీజీలో ఉంది. ఇది పిహెచ్డి. ఇదిగోండి లేయర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ లేయర్స్ ఉంది కదా, ఇది పిహెచ్డి ఫార్మాట్ లో ఉందన్నమాట. ఇట్లా మీరు సేవ్ చేసి పంపించాలి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ నేను వీటికి సంబంధించి ఎక్స్టెన్షన్ సంబంధించి నెక్స్ట్ క్లాస్ లో మీకు మళ్ళీ వాటి గురించి చెప్తాను. ఎందుకంటే రేపు వెబ్ డిజైనింగ్ లో వెళ్ళినప్పుడు కూడా మనకి ఎక్స్టెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, తెలియాలి. అవి ఎందుకు అలా యూజ్ చేస్తాం ఏంటనేది కూడా మనకి తెలియాలి. కాబట్టి వీటి మీద కూడా నేను చెప్తాను. యాడ్ టు లేయర్ సెలక్షన్ కి లేయర్ షిఫ్ట్ ఆల్ట్. ఇది నాకు ఒకసారి మీకు డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి అమ్మా, మైక్ ఆన్ చేసుకొని అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి అడగండి. మైక్ ఆన్ చేసుకొని అడగండి. మొబైల్లో వర్క్ చేయడం అనేది కుదరదు. సిస్టంలోనే క్రియేట్ చేసుకోవాలి. సార్ ఒకసారి ఫోటో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చూపిస్తున్నాం. ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఇలా ఉంది కదా, మీరు పెన్ టూల్ తో సెలెక్షన్ చేయండి. ఇందాక మనం చేసాం కదా, ఈ ఇమేజ్ కి పెన్ టూల్ తో క్రియేట్ చేసాం కదా, అలా సెలెక్ట్ చేయండి. ఇలాంటి ఇమేజెస్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే సపోజ్ చూడండి, ఇవ్వండి. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉందా, ఈ ఇమేజ్ సపోజ్ నేను ఇక్కడ పెట్టాను అనుకుందాం. మీకు చూపించడం కోసం ఇలా తీసుకొచ్చాను. ఈ ఇమేజ్ కూడా ఇందులోనే ఉందనుకుందాం సపోజ్. ఓకేనా? నేనేం చేస్తున్నాను, పెన్ టూల్ తో మొత్తం సెలెక్ట్ చేయండి, ఇమేజ్ ని సెలెక్ట్ చేయండి. సెలక్షన్ ఇస్తే ఇలా వస్తుంది కదా, కంట్రోల్ జే అనండి. కంట్రోల్ జే అంటే ఏమవుతుంది, డూప్లికేట్ అవుతుంది. కంట్రోల్ జే అనగానే డూప్లికేట్ అవుతుంది. డూప్లికేట్ అయిన తర్వాత ఈ కింద ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫిల్టర్, బ్లర్, ఎంత పర్సెంట్ అవ్వాలి అన్నది చూసుకోండి. ఇట్లా ఈ ఇమేజ్ కూడా ఇందులోనే ఉందనుకోండి, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జే అంటే డూప్లికేట్ అవుతుంది. ఈ ఇమేజ్ డూప్లికేట్ అవుతుంది. అయినా కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. సపోజ్ చూడండి, ఇంకొకసారి ఈ ఇమేజ్ కి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ని నేను పెన్ టూల్ తో సెలెక్ట్ చేయండి. ఇలా డైరెక్ట్ గా చేయొద్దు, పెన్ టూల్ తో మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇదిగోండి ఇట్లా సెలక్షన్ వచ్చింది, పెన్ టూల్ తో చేసింది. కంట్రోల్ జే అనండి, డూప్లికేట్ అవుతుంది. ఇదిగోండి ఇమేజ్ వరకే డూప్లికేట్ అవుతుంది. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేయండి. ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లేయర్, ఫిల్టర్, బ్లర్, గ్లోషన్ బ్లర్. ఎక్కువ కాదు, జస్ట్ అలా బ్లర్. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. ఇంకా టైం ఎక్కువ లేదు. ఇంకేమైనా డౌట్స్?
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? పెన్ టూల్ అనేది జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి, లాసర్ టూల్ అనేది ప్రాక్టీస్ చేయండి, దాని ఆప్షన్స్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంపార్టెంట్. మీకు మధ్యలో మీకు డౌట్స్ వస్తుంటాయి. నేను ఎర్రర్ 81 నేను మీకు చెప్తాను, ఇది ఒకసారి నేను చూసి చెప్తాను మీకు ఎందుకు వస్తుంది ఎర్రర్ 81 అనేది నేను చూసి చెప్తాను. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎర్రర్, ఒకవేళ ఇది కూడా చూడండి, ఇక్కడ నెట్ సింబల్ ఉంటుంది కదా మీకు కింద, ఇక్కడ కనిపిస్తుందా? నెట్ సింబల్ ఉంటుంది. వైఫై అయితే వైఫై, నెట్ సింబల్, కంప్యూటర్ సింబల్ అయితే కంప్యూటర్ సింబల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇదిగో నెట్వర్క్ ఇంటర్నెట్ సెట్టింగ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయండి. నెట్ ఆప్షన్లో ఇదిగోండి చేంజ్ అడాప్టర్ ఆప్షన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే నెట్కి సంబంధించినవి ఓపెన్ అవుతాయి. ఇదిగోండి రైట్ బటన్ క్లిక్ చేయండి, డిజేబుల్ చేయండి. డిజేబుల్ చేసి ఓకేనా, నెట్ డిజేబుల్ చేయాలి. డిజేబుల్ చేసుకొని మీరు ఫోటోషాప్ అనేది ఇన్స్టాలేషన్ చేయండి. ఒకవేళ మీకు అవ్వకపోతే మళ్ళీ మీరు రైట్ బటన్ క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుంటే నెట్ ఆన్ అవుతుంది. మీరు ఇది క్లోజ్ చేయొద్దు, మినిమైజ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? దీని మీద దీని మీద క్లిక్ చేయండి, నెట్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేయండి. తర్వాత ఇదిగోండి క్లిక్ చేస్తాం. ఇక్కడ మీకు చేంజ్ అడాప్టర్ ఆప్షన్ అని ఉంటుంది. దీంట్లో రైట్ బటన్ క్లిక్ చేయండి, మీ ఇంటర్నెట్ ఆప్షన్ రైట్ బటన్ క్లిక్ చేసి డిజేబుల్ చేయండి. అప్పుడు నెట్ ఆఫ్ అవుతుంది. ఫోటోషాప్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్స్టాలేషన్ చేయండి. చేసడం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్నే రైట్ బటన్లో ఎనేబుల్ అని వస్తుంది. ఇక్కడ డిజేబుల్ ఉంది కదా, తర్వాత ఎనేబుల్ అని వస్తుంది. ఎనేబుల్ క్లిక్ చేయగానే మీకు మళ్ళీ నెట్ ఆన్ అవుతుంది. ఇది ప్రాసెస్ ఒకవేళ అవ్వకపోతే. ఓకేనా? ఇంకా ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? సార్ బ్యాక్గ్రౌండ్ ఎలా చెక్ చేస్తారు? బ్యాక్గ్రౌండ్ సరే, మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. బ్యాక్గ్రౌండ్ పెన్ టూల్ తో రిమూవ్ చేయండి. ఎలా చేంజ్ చేయండి? బ్యాక్గ్రౌండ్ ఓకే. బ్యాక్గ్రౌండ్ మీరు సెలెక్ట్ చేయాలి, చెప్పే కదా ఇప్పుడు. ఇదిగోండి ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకోండి పెన్ టూల్ తో సెలెక్షన్ చేసి కంట్రోల్ జే అంటే డూప్లికేట్ వస్తుంది ఈ ఇమేజ్ వరకు. ఇదిగోండి ఓకేనా? ఈ బ్యాక్గ్రౌండ్ లైట్ సెలెక్ట్ చేసి ఫిల్టర్స్ లో బ్లర్ లో గ్లోషన్ బ్లర్ అనేది ఇచ్చాను. దీనికి అమౌంట్ కొద్దిగా ఎంత అయితే అంత మీరు బ్లర్ చేసుకునే సైజ్ చూసుకోండి. ఈ ఫిల్టర్స్ లో మీరు 1 by 1 ఈ బ్లర్ దగ్గర నుంచి ఇవన్నీ ఒక్కోటి అప్లై చేసి చూడండి. మీరు తీసుకొని ఆ అమౌంట్ అయ్యి అడ్జస్ట్ చేసి చూడండి ఎలా ఉంది ఏందనేది. సపోజ్ ఇప్పుడు ఇది ఎలా ఉంది, పించ్ అని ఉంది, ఏమవుతుంది అనేది చూడండి. ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది అన్నది చూడండి. ఇదిగోండి ఇట్లా అంటే ఇలా వస్తుంది. అంటే ఎప్పుడు యూజ్ అవుతాయి అనేది మనకు తెలియాలన్నమాట. ఈ ఫిల్టర్స్ అనేవి యూజ్ చేయండి. ఇట్లా బ్లర్ దగ్గర నుంచి స్టైలిజ్. ఓకేనా? మీకు మళ్ళీ నేను ఫోటోషాప్ క్లాస్ కి సంబంధించిన ఇన్స్టలేషన్ సంబంధించింది పెడతాను. ఓకే? ఇంకేం డౌట్స్ లేవు కదా? ఓకే ఓకే, సైన్ అవుట్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేసి మీరు పెట్టండి. సేవ్ చేయడం కూడా అవన్నీ జాగ్రత్తగా చూడండి. మీకు నెక్స్ట్ క్లాస్లో ఈ ఎక్స్టెన్షన్ గురించి ఎలా సేవ్ చేసే వాటి గురించి మళ్ళీ చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.